నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా అండ్ దిస్ ఇస్ సౌమ్యరా. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఇన్సిడెంట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన డిసిషన్ తీసుకుంది. సిబిఐతో ఇన్వెస్టిగేషన్ జరిపించాలని ఆదేశించింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి ఆధ్వర్యంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. ఈ ఇన్సిడెంట్కు సంబంధించి సుప్రీంకోర్టు స్పందన, అదేవిధంగా తీర్పు పూర్తి సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గత నెల 27న తమిళనాడు కరూర్లో తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది మృత్యువాత పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ పై పెద్ద ఎత్తున రాజకీయ దుమారమే రేగింది. విజయ్ నిర్లక్ష్యం, అనుకున్న సమయం కంటే ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమంటూ అధికార పక్షంలో ఆరోపణలు చేశారు. అయితే టీవీకే మాత్రం ఈ ఇన్సిడెంట్ వెనుక కుట్ర జరిగిందని ఆరోపించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుపుతోంది. ఈ క్రమంలోనే టీవీకి పార్టీ తీరు, ర్యాలీ తర్వాత నిర్వహణకు అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అయితే ఈ ఇన్సిడెంట్ పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీవీకే చీఫ్ విజయ్ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సిట్ దర్యాప్తుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా సిట్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలీస్ అధికారుల దర్యాప్తు, అధికారుల పాత్రపైన తాము ఇదివరకే క్వశ్చన్ చేసినట్టు గుర్తు చేశారు. తమిళనాడు రాష్ట్ర పోలీస్ అధికారులతోనే మద్రాస్ హైకోర్టు సిట్ను ఏర్పాటు చేసిందని ఆ పిటిషన్లో టీవీకే పేర్కొంది. ఈ క్రమంలోనే తమ పార్టీపై సిట్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు టీవీకే పార్టీ అధినేత. ఇక విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు టీవీకే పార్టీపై ఆ పార్టీ చీఫ్ విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయ్కి లీడర్ లక్షణాలు లేవని, తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే నేతలంతా అక్కడి నుంచి పారిపోయారని విమర్శించింది. అంతేకాకుండా కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే పార్టీ తీరును కూడా మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని పార్టీ అధినేతలు, కార్యకర్తలు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో సహాయక చర్యలు చేపడితే టీవీకే పార్టీ నిర్వాహకులు మాత్రం వెళ్లిపోయారని ప్రశ్నించింది. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పై ఇంపాక్ట్ చూపించినట్లు టీవీకే పార్టీ చెప్పింది. ఇక తన ర్యాలీని ఫెయిల్ చేసేందుకు ముందస్తు కుట్రలు జరిగినట్లు కూడా టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. తొక్కిసలాట్లో ప్రభుత్వం, టీవీకే పక్షాల వాదోపవాదాలను విన్న తర్వాత తాజా ఉత్తర్వులను జారీ చేసింది. విచారణ సందర్భంగా బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి ఘటనలు పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఈ తొక్కిసలాట మొత్తం దేశాన్ని కదిలించిందని, అందుకే అన్బయాస్డ్ గా విచారణ జరపాలని అన్ని అర్హతలు ఉన్న పిటిషన్ గా చెప్పుకొస్తూ ఈ సమస్యపై నిష్పక్షపాతంగా విచారణ కోసం ఇన్వెస్టిగేషన్ ను సిబిఐకి అప్పగించాలని మధ్యంతర చర్యగా ఆదేశాలను కూడా జారీ చేస్తున్నామని తెలిపింది. ఇక సిబిఐ జరిపే ఇన్వెస్టిగేషన్ ను అబ్జర్వ్ చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి ఆధ్వర్యంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. తమిళనాడు క్యాడర్ కి చెందిన 2 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు తగ్గకుండా ఇతర సభ్యులను ఎంచుకోవాలని బెంచ్ చెప్పింది. ఈ కమిటీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ను పూర్తి పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఇక ఈ కేసులో సిబిఐకి ఆర్డర్స్ ఇవ్వడానికి, సేకరించిన సాక్ష్యాలను పరిశీలించడానికి ఈ కమిటీకి పూర్తి అధికారం ఉందని తెలిపింది. తొక్కిసలాట ఘటనపై టీవీకేతో పాటు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జిఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా కోర్టు విచారణకు తీసుకుంది. తొక్కిసలాట ఘటనలో పూర్తి డీటెయిల్స్ వెలికి తీయడానికి సిబిఐతో విచారణ జరిపించాలని మణి తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ 2 పిటిషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్బి అంజారియాతో కూడిన ధర్మాసనం సమక్షానికి వచ్చాయి. వీటిని ఈ 2 న్యాయమూర్తులతో కోర్టు విచారణ చేపట్టింది. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ కోర్టు ఒప్పుకుంది. ఇక ఈ కేసులో కేవలం తమిళనాడు పోలీసులు అధికారులు మాత్రమే విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఉండదని ఉమా ఆనందన్ వాదించారు. మరి దీనిలో సిబిఐ ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.